యాకోబు అతని కుటుంబం. కోపంతో ఉన్న తన అన్న ఏశావు నుండి తప్పించుకోవటానికి యాకోబు తన ఇంటిని విడిచి వెళ్ళాడు. ప్రభువును ప్రేమించి ఆయన ఆజ్ఞలను పాటించే స్త్రీని వెదికి వివాహము చేసుకోమని యాకోబు తండ్రి అతడిని దీవించాడు. యాకోబు ప్రయాణించినప్పుడు ఒక దర్శనములో ప్రభువు అతడికి కనిపించాడు. ఆయన ఎల్లప్పుడూ యాకోబుతో ఉంటానని వాగ్దానమిచ్చాడు. యాకోబు తాను పొందిన సమస్తములో ప్రభువుకు దశమభాగము చెల్లిస్తానని వాగ్దానము చేశాడు. అతడు అనేకమంది పిల్లల్ని కలిగి ఉంటాడని ప్రభువు యాకోబుకు వాగ్దానము చేశాడు. యాకోబు పిల్లల ద్వారా భూమి యొక్క కుటుంబాలు రక్షకుడిని తెలుసుకోవటానికి దీవించబడతాయి. యాకోబు కుటుంబం కడవరి దినాలలో ఇశ్రాయేలు సంతతిగా పిలువబడతారు. యాకోబు హారాను అను పేరుగల దేశానికి ప్రయాణించాడు. అతడు రాహేలు అనే పేరుగల నీతిగల స్త్రీని ప్రేమించాడు. రాహేలును పెళ్లి చేసుకొనుటకు అనుమతిస్తే ఆమె తండ్రి అయిన లాబానుకు 7 సంవత్సరాలు పనిచేయడానికి యాకోబు అంగీకరించాడు. అందుకు లాబాను అంగీకరించాడు. యాకోబు 7 సంవత్సరాలు పనిచేశాడు. కాని లాబాను తన పెద్ద కూతురు మొదట పెళ్లి చేసుకోవాలని కోరాడు. వివాహ సమయంలో యాకోబు రాహేలుకు బదులుగా లేయాను వివాహం చేసుకునేలా లాబాను అతడిని మోసగించాడు. కాని యాకోబు రాహేలును ప్రేమించాడు. ఆమెను కూడా పెళ్లి చేసుకొనుటకు అనుమతిస్తే అతడు మరొక 7 సంవత్సరాలు పనిచేస్తానని వాగ్దానము చేశాడు. అందుకు లాబాను అంగీకరించాడు. మరియు యాకోబు కుటుంబం వృద్ధి చెందసాగింది. లాబాను యాకోబుకు న్యాయంగా జీతమివ్వలేదు. కాని ప్రభువు యాకోబును అనేక పశువుయతో దీవించాడు. మరియు ఇంటికి తిరిగి వెళ్లమని చెప్పాడు. యాకోబు ఇంటికి వెళ్లే దారిలో యాకోబు తన అన్న ఏశావు 400 మంది పురుషులు అతడిని కలుసుకోవటానికి వస్తున్నారని తెలుసుకున్నాడు. ఏశావు తనమీద ఇంకా కోపంగా ఉన్నాడని యాకోబు అనుకున్నాడు. యాకోబు తన కుటుంబ భద్రత కోసం భయపడ్డాడు. కనుక అతడు వారిని ఒక సురక్షిత స్థలంలో ఉంచి ప్రార్థన చేశాడు. యాకోబు రాత్రంతా ఉదయం వరకు ప్రార్థన చేశాడు. ప్రభువు యాకోబును దర్శించి అతడిని ఆశీర్వదించాడు. యాకోబు అనేకమందికి గొప్ప నాయకునిగా ఉంటాడని ప్రభువు అతడితో చెప్పాడు. ప్రభువు యాకోబు పేరును ఇశ్రాయేలుగా మార్చాడు. త్వరలో ఏశావు అతడి మనుషులు యాకోబు అతడి కుటుంబాన్ని కనుగొన్నారు. ఏశావు యాకోబుతో ఇక కోపంగా లేడు. అతడు యాకోబును కలుసుకొని అతడిని హత్తుకున్నాడు. అతడిని అతడి కుటుంబాన్ని చూడటానికి అతడు చాలా సంతోషించాడు. ఏశావును మరలా చూసినందుకు యాకోబు కూడా సంతోషించాడు. యాకోబు జీవితకాలమంతా అతడితో ఆయన వాగ్దానాలను ప్రభువు నెరవేర్చాడు. యాకోబు తన కుటుంబంతో ఇంటికి చేరుకొని అక్కడ స్థిరపడ్డాడు. అప్పటినుండి యాకోబు ఇశ్రాయేలుగా పిలువబడ్డాడు. మరియు అతడి కుటుంబం ఇశ్రాయేలీయులుగా పిలువబడ్డారు. అతడు ఆజ్ఞలను పాటించి ప్రభువును ఆరాధించుట కొనసాగించాడు.